త్రీ ఇడియట్స్ సినిమా గుర్తుంటే మనకి తెలుగులో కూడా వచ్చింది, అది వివిధ భాషల్లో వచ్చింది. అది బాగా సక్సెస్ఫుల్ ఏంటంటే అందులో విజయ్ హీరోగా చేసుకొచ్చే డబ్బింగే వచ్చింది తెలుగులోకి. దాంట్లో ఎవరైతే హీరోయిన్ అక్కకి గర్భం వస్తే ఆ రోజున వరదల్లో అయిపోయి బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఆమెకి నొప్పులు పడుతున్నప్పుడు డెలివరీ హీరో చేతన, అతను స్టూడెంటే, యూనివర్సిటీ స్టూడెంటే, అతని చేత ఎట్లా చేయాలో ఆన్లైన్లో డాక్టర్తో చెప్పించి డెలివరీ చేస్తారు. ఏది అక్కడే ఉండే కత్తి, అక్కడే ఉండేటటువంటి సిస్టమ్. నిన్న సేమ్ ఇన్సిడెంట్, అట్లాంటి ఇన్సిడెంటే జరిగింది. రైల్వే ప్లాట్ఫామ్ మీద యువకుడు వైద్యురాలైన తన ఫ్రెండ్ సాయంతో వీడియో కాల్ సూచనలతో గర్భిణికి ప్రసవం చేసి తల్లి బిడ్డను కాపాడాడు. బాలీవుడ్ చిత్రం త్రీ ఇడియట్స్లోని సన్నివేశాన్ని పోలిన ఈ ఘటన ఉత్తర ముంబైలోని రామ్ మందిర్ రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది. వికాస్ బెద్రే అనేటటువంటి అతను మంగళవారం మధ్యాహ్నం లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తున్నాడు. పక్క కంపార్ట్మెంట్లో ఉన్న అంబికా జా అనే గర్భిణికి పురిటి నొప్పులు మొదలైన గమనించిన వికాస్ అత్యవసర చైన్ లాగి రైలు ఆపాడు. అంబిక పరిస్థితిని వైద్యురాలని తన స్నేహితురాలు దేవికా దేశ్ముఖ్కి చెప్పాడు. ప్రసవానికి అవసరమైన కత్తెర, దుప్పటి లాంటి వాటిని రైల్వే స్టేషన్లోని షాపుల నుంచి సేకరించి దేవిక సూచనల మేరకు ప్లాట్ఫామ్పై అంబికకు ప్రసవం చేశాడు. ఆ తర్వాత తల్లి బిడ్డను సమీప ఆసుపత్రికి తీసుకెళ్తే వాళ్ళని పరీక్షించిన వైద్యులు క్షేమంగా ఉన్నారని నిర్ధారించారు. సమయానికి స్పందించి చాకచక్యంగా వ్యవహరించడంతోనే తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారంటూ అంబిక కుటుంబ సభ్యులు వికాస్ కృతజ్ఞతలు చెప్పారు. విమానాశ్రయానికి వెళ్తున్న వికాస్ విమాన ప్రయాణాన్ని రద్దు చేసుకుని గర్భిణికి సహాయం చేయడం అన్నది ఇక్కడ అందరూ అభినందిస్తున్నారు. చాకచక్యంగా వ్యవహరించి తల్లి బిడ్డలను కాపాడినట్టు వికాస్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.